హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రెండో రోజు మీటింగ్కు తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. కృష్ణా జలాల వాటాల పంపిణీపై చర్చిస్తున్నారు. నిన్నటి సమావేశానికి ఏపీ అధికారులు డుమ్మా కొట్టారు. అటు ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా నీటిని తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవటం లేదు. రోజుకు 2 టీఎంసీలు తరలిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కృష్ణా జలాల వాటాపై సీఎం రేవంత్ మాత్రం నోరు మెదపటం లేదు. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక కేఆర్ఎంపీ సమావేశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేఆర్ఎంపీ మీటింగ్ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశానికి హాజరయ్యారు, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పటికే కేఆర్ఎంబీ సంబంధించినటువంటి సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. నిన్న ఏపీ అధికారులు హాజరు కావడంతో కేఆర్ఎంబీ చైర్మన్ తో ఇటు పూర్తిగా తెలంగాణ అధికారులు మాత్రమే భేటీ అయ్యారు. దానికి సంబంధించి ఏదైతే కృష్ణా జలాల వాటాకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ఈ సమావేశం కొనసాగింది. ఏపీ అధికారులు కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా దాదాపు 2.5 గంటల పాటు సమావేశం కొనసాగినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఏపీ తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి అంశంలో నిన్న సమావేశానికి అధికారులు కూడా డుమ్మా కొట్టారు. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ దౌర్జన్యంగా ఇటు నీటిని తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులను కూడా కలిసినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ఏమాత్రం కూడా తాను కేఆర్ఎంబీకి సంబంధించి కావచ్చు, కృష్ణా జలాల వాటాకు సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల దానిపైన కూడా ఏమాత్రం కూడా తాను ప్రస్తావించలేదు. ఇక అంతేకాకుండా రోజు 2 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించుకొని వెళ్తున్నప్పటికీ కూడా అధికారులు కావచ్చు, ఇటు ఉన్నటువంటి మంత్రులు కూడా ఏమాత్రం కూడా స్పందించట్లేదు. కనీసం పట్టింపు లేనటువంటి అంశం కూడా మనకు కనిపిస్తా ఉంది. కృష్ణా జలాల వాటాకు సంబంధించి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, అటు మంత్రి కావచ్చు ఈ అంశం పైన మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇటు ఏపీ సంబంధించి ఎందుకంటే 2 టీఎంసీలు ప్రతిరోజు 2 టీఎంసీలు తీసుకెళ్తున్నప్పటికీ కూడా ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంలో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం కూటమిగా ఉంది కాబట్టి ఈ అంశం పైన వారు గట్టిగానే పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా దానిపైన స్పందించట్లేదు, కనీసం సీరియస్ గా దృష్టి పెట్టట్లేనటువంటి పరిస్థితులు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఈ కృష్ణా జలాల వాటాకు సంబంధించినటువంటి అంశంలో కేఆర్ఎంబీ సూచన మేరకు ఇప్పటికే 2 రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు కూడా సమావేశమయ్యారు. నీటి లెక్కలు కూడా ఆ అవసరాలపైన కూడా చర్చ జరిగింది. తెలంగాణకు సంబంధించి 63 టీఎంసీలు అవసరమని తేల్చగా 55 టీఎంసీలు కావాలని ఇటు ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కేఆర్ఎంబీకి దాదాపు నిన్న ఏపీ ఉన్నటువంటి మల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చమర్రు అంతేకాకుండా వాటి నుంచి నీళ్లు తరలించాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ నీళ్లను కనీసం ముట్టుకోవద్దని కూడా తెలంగాణ అధికారులు కూడా కోరినటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి భేటీలో కొంత కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ అంశం పైన మాత్రం ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు మీడియా ముందు కావచ్చు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. కేఆర్ఎంబీ చైర్మన్ మాట్లాడతారంటూ కూడా చెప్పారు. కనీసం కేఆర్ఎంబీ చైర్మన్ కలిసేటువంటి ప్రయత్నం చేసినా ప్రస్తుతం తాను కలవలేనంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనబడతా ఉన్నాయి. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏపీ అక్రమంగా తరలించే నీళ్లను కూడా ఆపాలని తెలంగాణ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇటు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా విషయంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప అధికారులను కలిసి జరుగుతున్నటువంటి రాష్ట్రం జరుగుతున్నటువంటి అన్యాయం కూడా ఇబ్బంది ఎదురవుతుంది. అంతేకాకుండా ప్రస్తుతానికైతే తాగునీటి కష్టాలు ఎదురవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా నీటిని కనుక తరలించుకొని పోయినట్లయితే ఖచ్చితంగా సాగునీటి కూడా పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పంటలకు నీళ్లు దొరకక చాలా పంటలు కూడా ఎండిపోతా ఉన్నాయి. ఆ కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి చాలా వరకు ఆ పరివాహక ప్రాంతాలు కూడా చాలా పంటలు కూడా ఎండిపోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు, కనీసం ఈ అంశం పైన కూడా మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఈ అంశాలు ప్రస్తావన చేయకుండా రాజకీయాలు మాట్లాడి రావడం పట్ల కూడా తెలంగాణకు సంబంధించి కావచ్చు ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కనీసం ఏమాత్రం కూడా మాట్లాడట్లేదు. నిన్న దుమ్మా కొట్టినటువంటి ఏపీ అధికారులు ఈ రోజు హాజరయ్యారు, కానీ అది కూడా చాలా ఆలస్యంగా హాజరైనటువంటి పరిస్థితి. తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు రాహుల్ బొజ్జా కూడా కాస్త ఆలస్యంగానే వచ్చారు, కానీ దాదాపు 1 గంటన్నరకు పైగా ఈ సమావేశం అందరూ అధికారుల సమన్వయంతో జరిగింది. కానీ పూర్తి వివరాలు అయితే ఇంకా బయటకైతే రాలేదు. ప్రస్తుతానికైతే రోజు 2 టీఎంసీలు తరలించుకొని వెళ్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీని మీద అబ్జెక్షన్ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే కేంద్రంలో సమన్వయంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి వారు నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని కూడా కొంత వీళ్ళు భయపడుతున్నారనే అంశం కూడా స్పష్టం కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన
పోరాడకపోతే రాబోయేటువంటి రోజుల్లో సాగునీటి కష్టాలు కూడా తప్పవని హెచ్చరికలు అయితే ఇటు నిపుణులు కావచ్చు, అంతేకాకుండా విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కిరణ్, ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తున్నా కూడా తెలంగాణ సీఎం ఎందుకు నోరు మెదపటం లేదు అసలు? ఎందుకంటే ప్రస్తుతానికి చాలా అంశాల్లో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కలుస్తున్నారు, బడేపై చుట్టేపోయి అనే కారణాలు కూడా చాలా వరకు బయట నుంచి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణా జలాల వాటా అనేది చాలా ప్రాధాన్యతగా ఉంటుంది. కృష్ణా జలాలు కనుక నీటిని కనుక అందించకపోతే శ్రీశైలం ఖచ్చితంగా నీటిని ఇక్కడి నుంచి ముట్టుకోవద్దని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా 2 టీఎంసీలు ప్రతిరోజు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఇచ్చినటువంటి వాటాకు అదనంగానే నీటిని తరలించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే వాటర్ కు సంబంధించినటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా ఉంది కాబట్టి, వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుని వెళ్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా అబ్జెక్షన్ చెప్పదు అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కనీసం అడిగే ప్రయత్నం కూడా చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి కనీసం చిన్న రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అటు మూసీ ప్రాజెక్టు కావచ్చు, ఇక అంతేకాకుండా ఉన్నటువంటి మెట్రో రైల్ పైన మాట్లాడారు తప్ప కేఆర్ఎంకి సంబంధించి తమకు న్యాయం చేయాలనే కనీసం విజ్ఞానం కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయట్లేదనే వాదనలు అయితే ప్రస్తుతం వినబడతా ఉన్నాయి. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి ఇబ్బందులకు ఇటు రైతాంగం కూడా చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాబోయేటువంటి 3 నెలల కాలం పాటు ఎండలతో తీవ్రతతో ఇటు పంటలు కూడా వేస్తున్నటువంటి రైతులు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు నీటి వాటాల విషయంలో ఏమాత్రం కూడా కనీసం మంత్రులు కావచ్చు, ఉన్నటువంటి సంబంధిత మంత్రులు కావచ్చు, అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం కూడా స్పందించట్లేదని మనం ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు. సింధురా, కిరణ్, ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ అసలు నీటి వాటాలపైన అసలు పట్టించుకోవట్లేదని ఒకవైపు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మనకి విమర్శలు ఏంటంటే గురువుకు గురుదక్షిణ కింద ఈ నీటిని ఇస్తున్నారు అని చెప్పి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా అదే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కింద చాలా వరకు టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. తాను ఏం చేసినప్పటికీ కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, కనీసం స్పందించట్లేదు, తనకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనే వాదనలు అయితే ఖచ్చితంగా ఆ విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం కేఆర్ఎంబీ విషయంలో మాత్రం పంటలు ఎండుతున్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా స్వయంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాస్ట్ ఇయర్ చాలా మంది పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భాల్లో కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా మున్ముందు ఎందుకంటే ప్రస్తుతానికి ఎండలు చాలా వరకు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో నీటి ఎద్దడి కారణంగా ఎక్కడికక్కడ పంటలు కూడా ఎండిపోతా ఉన్నాయి. నెర్రలు బారినటువంటి పంటలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం నీరు అందించలేనటువంటి పరిస్థితులు అయితే మనకు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో వారు కూడా దీనిపైన ఏమాత్రం కూడా స్పందించట్లేదు. అధికారులకు ఏమాత్రం ఆదేశాలు ఇస్తున్నారు ఏంటనేది మాత్రం మనం ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తే తప్ప ఈ విషయంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ కిరణ్.